బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇవాల్టితో ఆపరేషన్ కగార్ డెడ్ లైన్. మార్చి 31, 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామంటూ కంకణం కట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోని ఆ డెడ్ లైన్ని ఈ రోజుకు విధించుకుంది. ఇటువంటి సందర్భంలో పూర్తిగా మావోయిస్టు రహిత భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించగలిగిందా? అంటే మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తాం, మావోయిస్టుని నిర్మూలిస్తాం భారతదేశంలో అంటూ చెప్పుకొచ్చింది. నిన్న లోక్సభలో హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టుల కేంద్ర కమిటీని నిర్మూలించామంటూ చెప్పుకొచ్చారు. ఆయన చర్చలతోనే సమస్యల పరిష్కారం అంటూ వెల్లడించారు. ఆయుధాలు చేతపట్టే యోచన తగదు అంటూ హెచ్చరించారు. ఇప్పటికే సరెండర్ కానీ మావోయిస్టు అగ్రనేత గణపతి గురించి ఇంకా డిస్కషన్ జరుగుతోంది. ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు మావోయిస్టుల కొంతమంది. మళ్ళీ వారి పరిస్థితి ఏంటి, ఏం చేయబోతుంది వాళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వం? వారు లొంగిపోతారా? అంటే వాళ్ళు లొంగిపోయే అవకాశం ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డెడ్ లైన్ ముగిసిన మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఇంకా కొనసాగుతాయా? అంటే డెడ్ లైన్ ముగిసినా ఇంకా మావోయిస్టుల ఎన్కౌంటర్లు కొనసాగుతాయా? ఈ రోజు వరకు డెడ్ లైన్ పెట్టుకుంది కదా. ఒకవేళ ఎవరైతే ఇంతవరకు లొంగిపోలేదో, లేకపోతే ఎవరైతే ఇంతవరకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదో, వాళ్ళ రేడార్లో లేరో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక ఎన్కౌంటర్లైనా అసలు ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారో సమాచారం తెలుసా? దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు ముఖ్య నేతలు దేవ్జీ కావచ్చు, నరసింహారెడ్డి, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి, పాపారావు, వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. గత ఏడాది నవంబర్ 18న హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ పతనం మొదలైందంటూ చర్చ జరిగింది. మిగిలిన మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. 15,000 మంది సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలతో గాలింపులను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 కల్లా డెడ్ లైన్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇంకా కొంతమంది కీలకమైన నేతలు, దాదాపుగా 100 మందికి పైగా ఉండుంటారనేది ఒక అంచనా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దాంట్లో చాలా కీలకమైన పేర్లు వినిపిస్తున్నాయి, చాలా కీలకమైన పేర్లు. ఎందుకంటే కొందరి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా కలిసి ఇక్కడ కొంతమంది పేర్ల గురించి మాట్లాడుకుంటే, జార్ఖండ్కు చెందిన బెస్రా కావచ్చు, తెలంగాణకు చెందిన గణపతి, అలాగే నూరి నరహరి అలియాస్ సంతోష్, వర్తశేఖర్, జోడే రత్నబాయి అలియాస్ సుజాత, అలాగే వర్తశేఖర్ అలియాస్ మంగ్తూ, నక్క సుశీల్ అలియాస్ రీలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, ఇలాంటి వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. గణపతి భార్య సుజాతతో పాటు మరొకరికి సంబంధించిన ఎలాంటి సమాచారం పోలీసుల దగ్గర లేదు అనేది వినిపిస్తున్నమాట. మరి ఇటువంటి సందర్భంలో ఇలా మొత్తంగా దళ సభ్యులు కావచ్చు, డీవీసీఎం ఇతర నాయకులు కావచ్చు, మొత్తంగా 100 మందికి పైగా అజ్ఞాతంలో ఉన్నారు అనేది పోలీసుల అనుమానం. మరి వీళ్ళంతా లొంగిపోతారా? లేకపోతే వీళ్ళంతా లొంగిపోయినా, పట్టుబడినా, లేకపోతే ఎన్కౌంటర్లో ఒకవేళ మరణించినా కూడా మావోయిస్టు రహిత దేశంగా మారుతుంది అనేది వినిపించే మాట. మరి ఇటువంటి సందర్భంలో మరి వీళ్ళు కనుక లొంగకపోతే ఎన్కౌంటర్లే చేస్తారా? అంటే పోలీసుల నుంచి మాత్రం దాదాపుగా ఎస్ అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమన్నారు నిన్న పార్లమెంట్లో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. तहसील पंचायत, जिला पंचायत का सदस्य नहीं होगा, विधायक वो चाहते हैं वो ही जीत कर आएंगे। किस प्रकार की व्यवस्था खड़ी करना चाहते हैं और इसका समर्थन कैसे हो सकता है? अब कह रहे बातचीत करो, जो कह रहे उनको मैं बताना चाहता हूं, मैं 50 बार कह चुका हूं सार्वजनिक मंचों पर, बस्तर में जाकर, बस्तर के हर तहसील में जाकर कह चुका हूं, हथियार डाल दीजिए, सरकार आपके पूरे पुनर्वसन की व्यवस्था करेगी, मगर हथियार नहीं डालेंगे। मान्यवर, हमारी सरकार का पॉलिसी है, चर्चा उसी से होती है जो हथियार डालता है, जो गोली चलाता है उसको जवाब गोली से ही दिया जाता है। ये हमारी सरकार का पॉलिसी, हथियार डाल दो। मैं आगे बताता हूं कितने लोगों ने डाल दिए और अब पुनर्वसन कर रहे हैं। तहसील पंचायत, जिला రైట్. అది చర్చల వాళ్ళతోనే ఎవరైతే మారణాయుధాలను వదిలేసి వస్తారో, గోలీకే సమాధాన్ గోలీసే దియా జాతీ హై హమారే సర్కార్ అంటూ ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. మరి గోలీసే సమాధాన్ గోలీసేనా? ఒకవేళ ఇప్పుడు మారణాయుధాలు కనుక ఆయుధాలను విడిచిపెట్టి మావోయిస్టులు దాదాపుగా 100 మందికి పైగా ఉన్నారని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమంలో మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం ఇప్పుడు అవతరించింది అనుకోవాలా? లేకపోతే 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి, ఇంకా కీలకమైన నేతలు కాబట్టి వాళ్ళంతా కూడా కొంతమందికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరిందా? లేకపోతే మావోయిస్టుల లక్ష్యం ఇంకా బ్రతుకుందనుకోవాలా? లేకపోతే మావోయిస్టులకు సంబంధించి
దాని అంటూ ఉంటారు కదా వాళ్ళ ప్రస్థానం ఇంకా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మావోయిస్ట్ జంపన్న లైవ్లో జాయిన్ అవుతున్నారు, అలాగే మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా? మావోయిస్టుల లక్ష్యం ఇంకా నెరవేరబోతోందా? అసలు ఏం జరుగుతోంది? ఆపరేషన్ ఖగార్ పూర్తయింది అనుకోవాలా, లేకపోతే ఇంకా బ్రతుకుందనుకోవచ్చా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను జంపన్నతో ప్రారంభించబోతున్నాను. జంపన్న గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. జంపన్న గారు, ఆపరేషన్ ఖగార్ ఈ రోజుకైతే ముగియబోతోంది. మార్చి 31, 2026 కల్లా టార్గెట్గా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తాము, మావోయిస్టును పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి. ఇంకా 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి ఆపరేషన్ ఖగార్ లక్ష్యం పూర్తిగా నెరవేరిందనుకోవాలా, లేకపోతే ఇంకా బాకీ ఉందనుకోవాలా, లేకపోతే మావోయిస్టులు ఇక్కడ అనుకుంటే కాస్త సంవాట్ సక్సెస్ అయ్యారు అనుకోవాలా? ఇప్పుడు ఖగార్ ఆపరేషన్ సుమారుగా 2 సంవత్సరాలు కావస్తున్నది. ఖగార్ ఆపరేషన్ ఏదైతుందో వాస్తవానికి ఖగార్ ఆపరేషన్ కంటే ముందు మనం గ్రీన్లాండ్ ఆపరేషన్ కానీ అనేకమైన ఆపరేషన్లు కూడా కొనసాగిన చరిత్ర, అంటే ప్రత్యేకించి 2007 మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా కొనసాగిన చరిత్ర తెలుసు మనకు. కాబట్టి ఈ ఆపరేషన్ల ఫలితంగానే లేదా ఆపరేషన్ల కంటే ముందు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ ఉద్యమం దెబ్బతినుకుంటూ వస్తుంది. అది చాలా కాలం నుంచి వస్తుంది, కొత్తగా కాదు ఇది. దీని పరిణామం పెరుగుతూ వస్తుంది. అయితే ఈ పెరుగుతున్న పరిణామాన్ని మావోయిస్టు పార్టీ సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు ఆ సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టకపోవడం మూలంగా ఇప్పుడు వాళ్ళు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఈ సమస్యలు ఏవైతున్నాయో దీని ఫలితంగా అంటే ఇప్పుడు గత ఆపరేషన్స్ కంటే కూడా చాలా తీవ్రంగా, అతి తీవ్రంగా, భయానకంగా జరిపిన ఈ దాడి లోపల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ చాలా మంది నష్టపోయినరు. ఈ నష్టపోయిన ఫలితము దాని తర్వాత అంటే 700 మంది, ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో చెప్పిన దాని ప్రకారంగా సుమారు 700 మంది చనిపోయిన విషయం వాళ్ళు చెప్పారు. మరి కొంతమంది వేల సంఖ్యలో అంటే సరెండర్ అయిన విషయము లేదా అరెస్ట్ అయిన విషయాలు కూడా వాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు అమిత్ షా మాట్లాడింది ఏదైతుందో గోలీకి గోలీ జవాబు అనే పద్ధతిలో పూట ఇది పార్లమెంట్ సభలో అంటే ఇక్కడ మాట్లాడడం అనేది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ మాట్లాడడం అనేది చాలా విచారకరమైన విషయం నా దృష్టిలో పూట. వాస్తవంగా అంటే ఒక ప్రజాస్వామిక వ్యవస్థ అనేది ఉందో దాన్ని అంటే సామరస్యంగా చర్చించి పరిష్కరించవలసిన సమస్యలు, కాబట్టి ఆ విధానాన్ని వదిలేయడం జరిగింది. అంటే దీన్ని పరిష్కరించడానికి శాంతి చర్చల కమిటీ అంటే ఇదే మార్చి నెలలో మేము పెట్టి మేము స్పష్టమైన పిలిపించిన ఎవరు చనిపోవద్దు, పోలీసులు మావోయిస్టులు మేము అన్ని సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ ఆయన ఒక మాట అనడం జరిగింది, అంటే ఆయుధాలను కనుక విడిచిపెట్టి వచ్చి చర్చలకు వచ్చుంటే కనుక మేము చర్చించే వాళ్ళం, కానీ ఆయుధాలను విడిచిపెట్టలేదు కాబట్టి గోలీకే సమాధానం గోలీసే ఇదేంగి అని చెప్పుకొచ్చారు ఆయన. సో ఒక్కసారి ఐ రిక్వెస్ట్ మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ నేను రెడ్డన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రెడ్డన్ గారు నమస్తే అండి. జంపన్న గారు కంటిన్యూ సార్. రెడ్డన్ గారు ఒక్క నిమిషం వస్తున్నాను. జంపన్న గారు కంటిన్యూ ప్లీజ్. నేను ఇప్పుడు ఒకటి ఏంటంటే దాంట్లో నేను ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా ఇంతమంది వచ్చింది కదండి, ఇంతమంది ఇన్ని వేల మంది వచ్చిందంటే తుపాకీ దాంతో చంపుతారని పెట్టుకోండి. వాళ్ళు వాస్తవంగా దీనికంటే ముందు వేలాది మంది చనిపోయారు. భారతదేశంలో 40,000 మంది చనిపోయినారు, అది నక్సలైట్ పుట్టినప్పటి నుంచి. కాబట్టి ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందనంటే ఆనాడు ఉన్నది గెలుపు అంచనా ఉంది, గెలుస్తామని ఉంది. ఈనాడు అంటే ఈ 2 ఏళ్ల కాలం కాదండి, నేను కొద్దిగా గుర్తు చేస్తా, రిటర్న్ కూడా మాట్లాడచ్చు. 2024లో మావోయిస్టు పీవీ మీటింగ్ లో కూడా స్పష్టంగా వాళ్ళు ఇంకా ఇప్పుడు మనం ముందుకు పోయే పరిస్థితి లేదు, కానీ ఏమి చేయలేము అనే దాంతో రాజుదా కోసదాదా అనేక మంది గణపతితో సహా పట్టణాలకు ఇతర ప్రాంతాలకు పంపించినండి. వాళ్ళు సాధ్యం కాదని, కానీ లొంగిపోవడానికి సిద్ధంగా లేరు, కానీ ఏమి చేయలేరు. ఇది ఇప్పుడు కాదండి, నేను 8 ఏళ్ల కింద చెప్పిన ఈ పరిస్థితి 2012 నాటికి వచ్చిందండి. 2012 నాటికి వచ్చింది. అప్పుడు డాక్యుమెంట్ రాసిన నేను, ఇది కాదు, ఇది మన ఈ లైన్ వదిలేయాలని చెప్పి డాక్యుమెంట్ రాసినాం. అనేకమైన వాస్తవాలున్నాయి. కాబట్టి అంటే ఆ పరిస్థితి వచ్చిన దానిని మావోయిస్టు పార్టీ సరిగా అర్థం చేసుకోకుండా ఆనాడు కనుక అంటే అర్థం చేసుకుని మార్చుకుంటే ఇన్ని మరణాలు జరిగేటి కావు. కాబట్టి వాళ్ళ తప్పు ఉంది. ఇవాళ ఆ నష్టాల కారణం ఏంటంటే వాళ్ళ తప్పు ఉంది. అయితే ఈ విషయాలు అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి
నేను స్పష్టంగా చెప్పిన, అనేకమైన ఉత్తరాలు రాసిన, నేను కలిసి మాట్లాడినా, మీరు చెయ్యండి 100% నేను చేస్తాను చెప్పిన, 100% చేస్తానని చెప్పిన. మరి అందరు ఎందుకు వచ్చిందండి ఇవాళ? రైట్, నేను చెప్పిందే నిజమైంది, నేను చెప్పిందే వాళ్ళందరూ వచ్చిండ్రు. మాట్లాడదాం దీని మీద ఇంకా డీటెయిల్ గా మాట్లాడదామండి. ప్రభుత్వానికి ఇది అంటే చంపినదైతే ఉంటది కదండి, సరెండర్ అయిన మంచిదే, అదైతే అది చర్చ జరుగుతూనే ఉంటుంది కదండి. ఇంట్రెస్టింగ్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. రెడ్డి కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాజీ పోలీస్ అధికారి. రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. రెడ్డి గారు, ఈ ఆపరేషన్ కగార్ చాలా ఇంటెన్సిఫైగా వెళ్ళింది అనుకోవాలి, బట్ ఇంకా ఒక 100 మంది మాత్రం ఇంకా ఉన్నారు. సో ఇప్పుడు 100 మంది కోసం పోలీస్ ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజుతో ముగిసిపోతుందా, ఎట్లా ఉంటుందండి ఇప్పటి నుంచి? ముగుస్తుంది అంటే ఐ డోంట్ థింక్ ముగదు. ఎందుకంటే మిగతా వాళ్ళు శత్రుశేషము రుణశేషము ఉండకూడదు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ విల్ కంటిన్యూ, డెఫినెట్ గా 1-2 నెలలైనా కంటిన్యూ చేస్తుంది. ఈ ఆపరేషన్ కగార్ అనే పేరు మీద కాకపోయినా ఇంకొక పేరు మీద కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఉన్నది చాలా తక్కువ మంది, వేల సంఖ్యలో ఉన్నప్పుడే ఏమీ కాలేదు. అందులో చాలా మంది ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్, గణపతి దగ్గర నుంచి కానీ మిగతా చాలా మంది ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ తెరమరుగైపోయినారు. చాలా మంది చనిపోయినారు, చాలా మంది సరెండర్ అయినారు. వాళ్ళకు దిక్చూసిగా ఉండేటువంటి లీడర్స్ ఎవరు లేరు. కాబట్టి అదే విధంగా ప్రజల్లో కూడా వాళ్ళలో బలం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఉన్న మావోయిస్ట్ పార్టీకి ఉన్న బలం ప్రజల్లో ఇవాళ లేదు. దానికి చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో అన్ని గవర్నమెంట్లు, రాజశేఖర రెడ్డి గారు కానీ అంత ముందు కానీ చాలా మంది, వెంగళరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో గెలవండి, మీరు ఎలక్షన్ అనేది ఒకటి ఉంది, దాని ద్వారా పోరాటం చేయండి, ప్రజలకు ఏమి కావాలో చైతన్యవంతులను పరిచి మీరు ప్రజాప్రతినిధులుగా దేశంలో ఉండే అట్టడుగు ప్రజలకి న్యాయం చేయండి అనే విధంగా చాలా సందర్భాల్లో పిలుపునిచ్చారు. కానీ వాళ్ళు పెడచెవిన పెట్టారు. తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధిస్తామని అన్నారు. అది కాని పని. ఎందుకంటే అది ఇప్పుడు ప్రజలకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో, ప్రజలకు అండగా నిలవాల్సిన వాళ్ళు లేకుండా పోతారో, ప్రభుత్వం కానీ ప్రభుత్వకు సంబంధించిన ఏవైతే ప్రభుత్వ మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పోను ప్రజలకు దగ్గర అవుతూ వచ్చాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చెందింది, ప్రతి ఊరికి రోడ్డు ఉంది, కమ్యూనికేషన్ ఉంది. ఎక్కడైనా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికైనా ఎప్పుడైనా చిన్న సమస్య ఎదురైనా లేదు అన్యాయం జరిగినా దాన్ని ప్రజలకు ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్ రెడ్డి గారు. అంటే మావోయిస్టు పార్టీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రభుత్వాలకు లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలకు కూడా భయపడిన ప్రజాప్రతినిధులు కొంతమంది గురించి మాట్లాడుకున్న సందర్భంలో అవినీతి లాంటి మరకలు కావచ్చు, లేకపోతే అటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు మావోయిస్టులకు భయపడేవారు అనేది ప్రజల్లో వినిపించే మాట ఒకనొక సందర్భంలో. సో అది అంటే మావోయిస్టుల మీద ప్రజల్లో నమ్మకం తగ్గిందని అనుకోవాలా, లేకపోతే ఇటు ఈ సోకాల్డ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ని ప్రభుత్వం మీద బిల్డప్ చేసి వాళ్లకు సంబంధించి ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకునేందుకు మావోయిస్టులు నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా వ్యూహాత్మకంగా వెళ్ళారనుకోవచ్చా? లేదు, మనము చూడండి, ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎక్కడైనా ఒక చిన్న సమస్య జరిగితే అది ప్రజాప్రతినిధి కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, అవినీతికి సంబంధించి కానివ్వండి, మరే సమస్య అయినా కానివ్వండి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ప్రజాప్రతినిధి లాగానే వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక సెల్ ఫోన్ అనే బాంబు ఉంది. మీరు ముందు కాలంలో లాగా ఎక్కడంటే అక్కడ ఆహభావాల్ని ప్రదర్శించలేరు, మీరు అన్యాయాలు చేయలేరు. ఆల్ రైట్, చిన్న నెట్వర్క్ గ్లిచ్ వచ్చినట్టుంది. మళ్ళీ రెడర్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. జంపన్న గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. జంపన్న గారు, ఇప్పటికీ ఇంకా కొంతమంది గణపతి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా సుజాత లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఇంకా అంటే పోలీసుల ఎదురు లొంగిపోలేదు వీళ్ళందరూ. ఓకే, జంపన్న గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రెడ్డన్న బ్యాక్ టు ద లైన్. రెడ్డన్న గారు ప్లీజ్ కంటిన్యూ సార్. హలో, ఎట్టి పరిస్థితుల్లోనూ
ఇంకా ఉన్న ఎవరైతే మిగిలినారో సుజాత గారు కానివ్వండి, మిగతా వారు కానివ్వండి, అందరూ కూడా లొంగిపోయే పరిస్థితే. 100% పోళ్ళు లొంగిపోవాల్సిందే. తమ మారణాదాలను వదిలేసి లొంగిపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కనిపెట్టగలుగుతారు. పోలీసుల దగ్గర కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉంది. అదేవిధంగా ముందు కాలంలో వాళ్ళ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లో లీడర్ని కనిపెట్టలేకపోవడానికి కారణం ఏమిటి? ప్రజల్లో వాళ్లకున్న మద్దతు, వాళ్లకున్న బలం అది పూర్తిగా విడిపోయింది ప్రజలలో. ముందు కాలంలో చూస్తే నేను వరంగల్లో 1996-97లో పనిచేసే రోజుల్లో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లు పెద్ద పెద్ద టౌన్లలోకి వచ్చి పోయేవాళ్ళు, బాహాటంగా తిరిగేవాళ్ళు. చిన్న చిన్న టౌన్లలో పగటిపూట తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడో దండకారణ్యంలో, ఎక్కడో అరణ్యాలలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఏమంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వడం, ప్రజల్లోకి కావలసినవన్నీ ప్రభుత్వాలు సమకూర్చడం, ప్రజల్లో ఎక్స్ట్రీమిస్ట్ భావాల వైపు ఉన్న వాళ్లకు మద్దతు లేకపోవడం. ఈ కారణాల వల్ల వాళ్ళు డెఫినెట్ గా ఏ కలుగులోనూ దాచుకోవాల్సి వస్తుంది. అందువల్లనే ప్రజల మద్దతు ఉన్నంత వరకు పార్టీలు కూడా చూడండి, అదే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషనే కాదు, ప్రజా పార్టీలు కూడా ఎప్పుడైతే ప్రజల్లో మద్దతు కోల్పోతుందో వాళ్ళు కూడా చరణాంకాలు సృజించాల్సిందే డెఫినెట్ గా. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులై పార్టీలు కానివ్వండి, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లు కానివ్వండి, ప్రజా ఇష్టానికి అగెనిస్ట్ గా పోతున్నారంటే ఇవాళ కాకపోతే రేపు రెవల్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ కాలాలు పోయినాయి. ముందు కాలం లాగా నేను చేసిందే జమీందారు రాజాగా అంటే మీరు అన్న మాటలో ఒక మాట అర్థమవుతోంది. బహుశా వాళ్ళ ఆలోచన ధోరణి కావచ్చు, వాళ్ళ వ్యూహాల్లో కావచ్చు, లేకపోతే అర్థం చేసుకునే విధానంలో కాస్త లోపాలు ఉన్నాయి, వాటిని సవరించుకొని కనుక ముందుకు వచ్చింటే బాగుందని చెప్పి. కమింగ్ టు ద జంపన్న గారు అగైన్. జంపన్న గారు, ఇప్పుడు దేవ్జీ లాంటి వాళ్ళు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టడం జరిగిందో అనుకున్నారు బహుశా ఇంకొన్ని రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది, అంత భయంగా లొంగకపోవచ్చు అని చెప్పి. బట్ దేవ్జీ లాంటి వాళ్ళు కూడా పోలీసులు ఎదుట లొంగిపోయిన సందర్భం, అలాగే ఇప్పుడు గణపతి కూడా లొంగిపోయే అవకాశం కనిపిస్తోందా? మరి ముఖ్యంగా వ్యూహం గురించి మాట్లాడుకుంటే ఎందుకు దెబ్బతింటోంది? రెడ్డన్న గారు చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి, ప్రజల్ని ఒకప్పుడు మావోయిస్టులని ప్రజలు అర్థం చేసుకున్నారు, కానీ ఒకనొక సందర్భంలో మావోయిస్టులు ప్రజల్ని అర్థం చేసుకోలేకపోవడంతో ఇప్పుడు ఇష్యూ వచ్చిందని చెప్పి, అంటే సమన్వయం ఎక్కడ లోపించింది అనేది. ఒకసారి దీని గురించి రియాక్ట్ అవుతారండి? మావోయిస్టులకు సంబంధించింది వచ్చినప్పుడు వాళ్ళు మొదటగా ప్రజల సమస్యల పైన, ప్రజల గురించి ఆలోచనలో బట, ప్రజల గురించి పనిచేయాలన్నట్టు ఫస్ట్ ఉన్న దానికి ఇప్పటికీ తేడా లేదండి. వాళ్ళు మొదటి నుంచి ఆ అంకుటిత భావం ఉన్నది, ఆ త్యాగం ఉన్నది, ఆ నిస్వార్థం ఉన్నది. అప్పటికంటే ఇంకా వాళ్ళకు రాజకీయాలు పెరిగిన మాట వాస్తవమే, నాకు తెలుసు. కాబట్టి సమస్య ఎక్కడ ఉందనంటే, భారత సమాజము ఒకప్పుడు దొరలు భూస్వాములు ఉన్నారు కదండి. ఇప్పుడు నక్సల్బరీ స్టార్ట్ అయినప్పుడు మన గ్రామాల్లో పుట్ట ఆనాడు భూస్వాముల దొరల పెత్తనం ఉంది. రెడ్డన్న గారు కూడా తెలిసే విషయాలు. అయితే ఆనాటికి ఆ తర్వాత సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి. ఈ రోడ్స్, కమ్యూనికేషన్, విద్యా వ్యవస్థ, అవినీతి ఉన్నది చాలా పెరిగింది. అప్పటికంటే ఇప్పటికి అవినీతి పెరిగింది. కాబట్టి మొత్తం సిస్టమ్ లోపట ఈ మారిన సిస్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా ఒక వంక ఇదొకటి ఉంది, ఒక వంక రాజ్యము అది కాంగ్రెస్ నుండి ఇవాళ బీజేపీ మాత్రమే కాదండి, కాంగ్రెస్ కూడా ఏంటంటే రోజు రోజుకు అంటే 70 నాటికి 80కి 90కి 2000 నాటికి వచ్చే వరకు ఏంటంటే రాజ్య వ్యవస్థలు చాలా బలపడ్డాయి. రెడ్డన్న గారికి తెలిసింది పోలీస్ వ్యవస్థ ఎట్లా బలపడ్డది, కమ్యూనికేషన్ ఎట్లా పెరిగింది, రోడ్డు వ్యవస్థ ఎట్లా పెరిగింది, స్పెషల్ ఫోర్సెస్ ఎట్లా పెరిగినాయి. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఈ మారుతున్న దాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు గుడ్డిగా అంటే చైనా లాగా ఇక్కడ దీర్ఘకాలిక యుద్ధం పేరు మీద ఎర్ర సైన్యము, విముక్తి ప్రాంతాలు అని చెప్పి ఇది ఉండడం అనేది అవుతుందో, ఇది ఉంటున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వ బలగాలకు మావోయిస్టులకు మధ్యన సాయుధ ఘర్షణలు జరిగినాయి. ప్రభుత్వ బలగాల్లో వాళ్ళ పోలీసులు కూడా పేద ప్రజల బిడ్డలైనప్పటికీ వాళ్ళు దాడికి వాళ్ళు వస్తారు, మావోయిస్టులు అక్కడ వాళ్ళు చేస్తారు. చనిపోయినరు, వీళ్ళు చనిపోయినరు, వాళ్ళు చనిపోయినరు. సమస్య ఏంది? ప్రభుత్వం దగ్గర బలం పెద్దగా ఉంది, అన్ని రకాలున్నాయి. కాబట్టి ఈ మొత్తం దాన్ని కూడా ఏంటంటే ఇక్కడ ఇది సాధ్యం కాదనే విషయం వాళ్ళు అర్థం చేసుకోకుండా దీర్ఘకాలిక యుద్ధము అనేది ఉందో ఆ మార్గాన్ని మొండిగా దాన్ని కొనసాగించింది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. అంటే దీర్ఘకాలిక యుద్ధానికి వెళ్ళడానికి కూడా, ఎందుకంటే
కీలకమైన కమాండర్స్గా ఉన్న వాళ్ళు కావచ్చు, కీలకమైన వ్యక్తులు కావచ్చు, మావోయిస్ట్ నేతల్లో కూడా వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు కూడా వ్యూహాత్మక తప్పిదం జరిగిందా? ఎందుకని ఇలా? ఎందుకంటే వాళ్ళకంటూ సమాజం మీద తీవ్రమైన అవగాహన కూడా ఉండింది కదా. అవును అవును అంటే ఇది ఉంది. ఈ చర్చలు కూడా ఏంటంటే సమాజంలో మార్పులు వస్తున్నాయనే విషయాన్ని కూడా పార్టీలో లేవనెత్తిన వాళ్ళరు, కొంత చర్చించిన వాళ్ళరు. కానీ అది ఏంటిదని అంటే ఒక రకంగా దీన్ని ఒక మంకు పట్టు అంటే సాంప్రదాయవాదాల పట్టరు వాళ్ళు. సాంప్రదాయవాదం అంటే చైనా మావో చెప్పింది దీర్ఘకాలిక యుద్ధం ఏదైతుందో అది కథం, దాన్ని ఏమాత్రం దాంట్లో ఎవ్వరు కూడా వేలు పెట్టడానికి వీలు లేకుండా చేశారు. దాని ఫలితమేనండి, దాని ఫలితమే కళ్ళ ముందర కనబడతలేవా, చనిపోతున్నాయి కనబడతలేవా. తర్వాత ఇప్పుడు తెలంగాణ పోయింది, ఆంధ్ర పోయింది. ఆంధ్ర ఎప్పుడు పోయింది కదా, 2004లో పోయింది. తెలంగాణ 2004లో పోయింది, ఏమి లేదు. బీహార్ పోయింది, ఢిల్లీ పోయింది, కలకత్తా పోయింది, హైదరాబాద్ పోయింది. అనేకమైన అంటే అవన్నీ కూడా పోతున్నాయి. పోయినప్పటికీ కార్మికులు లేరు, మేధావులు లేరు, విద్యార్థులు లేరు. ఎవరున్నారండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు సరెండర్ అయిన దాంట్లో లేదా ఎన్కౌంటర్ దాంట్లో కొద్ది మంది తెలుగు వాళ్ళు చదువుకున్న వాళ్ళు తప్ప ఎక్కువ మంది 90%, 95% ఎవరు దండకారణ్య ఆదివాసీలు. అంటే ఈ ఆదివాసీలతో భారతదేశం 140 కోట్ల జనాభాను ఎట్లా వృత్తి చేస్తారండి? వాళ్ళ కనీసం మందులు లేవండి, మందులు లేవు. అంటే ఇంత పరిస్థితిలో ఉండడం ఏదైతుందో అంటే ఒక పార్టీ పైన, ప్రజా సంఘాల పైన నిషేధం పెట్టింది, దాడి ఉంది. అన్ని రకాలుగా మూసుకొస్తుంటే కూడా 15 ఏళ్ల కింద వీళ్ళు ఆలోచించుకోవాల్సి ఉండే. నేను చెప్పినా కదండి, 15 ఏళ్ల కింద ఆలోచించుకుంటే ఈ గతి పట్టేది కాదు. కనీసం ఏంటంటే ఒక క్షేమంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము దాన్ని రూట్ మార్చుకుని వస్తే వేరే రకంగా ఉండేది. కాబట్టి పొలిటికల్ గా వచ్చుంటే బాగున్నా, అంటే ఆయుధాలు వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి అలా వెళ్ళుంటే బాగున్నా, ఒక పార్టీగా వ్యవస్థను స్థాపించుకుని ఉంటే 100% అది ఇప్పుడు ఈ దేశంలో జరగదండి. 40 ఏళ్ళలో కూడా స్వాతంత్రం వచ్చింది. ఇది చైనా లాంటి దేశం కాదు కదండి. ఇక్కడ ఎన్ని తప్పులు ఉన్నాయి, అవినీతి ఉన్నది, అప్రజాస్వామ్యం ఎన్నో ఉన్నాయి. కానీ నువ్వు ఇక్కడ వచ్చి ఈ సిస్టమ్ లోపట నువ్వు పెట్టుకో, సంఘం పెట్టుకో, ప్రచారం చేసుకో, మార్గమే చెప్పుకో, నువ్వు సిద్ధాంతం చెప్పుకో. నేను ఎవడొద్దంటాడు, అది వాళ్ళకి నచ్చితే వింటారు, లేకపోతే లేదు. కాబట్టి ఒక చట్టబద్ధంగా ఉండి పని చేయకుండా అంటే సాయుధ పోరాటం అన్నప్పుడు ఏంది, రాజ్యం పంపిస్తుంది, రోజు రోజు పెరిగింది. ఇప్పుడు పోలీసులకు కూడా అభిమానం లేదంటే పోలీసులకు ఇప్పటికి కూడా అభిమానం ఉన్నప్పటికీ కూడా చట్ట ప్రకారం వాళ్ళ మీద దాడి చేయాలి. ఏంటిది ఇక్కడ ఇప్పుడు ఇదంతా కూడా ఒక రకంగా ఏంటంటే ప్రజలు దీని నుంచి దూరమైనరు, ఎప్పుడో దూరమైనరు. అంటే కళ్ళ ముందర కనపడుతుంటే ఎవరో గుడ్డోళ్ళలాగా ఉన్నారు. బయట ఇప్పుడు మేధావులు ఉంటారు కొంతమంది, అంటే చాలా తగ్గిపోయారు, వాళ్ళు కూడా తగ్గిపోయినారు. ఇక గదే మాట మాట్లాడతారు వాళ్ళు, సాయుధ పోరాటం చెప్పిన కదండి. ఇది కాదు, ఇది మార్చుకోలేదు, దాని ఫలితం అనుభవించినాం. ఇప్పుడు సరే ఏదైనా ఇక వాళ్ళ ఆఖరికి చివరికి ఇక అంటే ఒక రకంగా తుపాకులు ఇచ్చి లేదా ఇయ్యకనో రావడం మంచిదే. ఇప్పుడు ఎవరైనా దేవుజీ కూడా వచ్చిండు, మల్లారాజు రెడ్డి వచ్చిండు, ఏ మాటలు మాట్లాడినా వాళ్ళు వచ్చిండ్రు, చేసుకోవాలి. గణపతి కూడా రావాలి. రాలేదంటో ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మంది మేము ఇట్లే ఉంటామంటే చచ్చిపోతారు. ఏం లేదు, వేస్ట్. అది అనవసరం. ఏం చేస్తావు నువ్వు? వాడు ఉండి అక్కడ ఉండి తినుకుంటా ఏం చేస్తావు నువ్వు? ఏ సాయుధ పోరాటం చేస్తావు? ఏమీ లేదు. అనవసరం చచ్చిపోతే అంటే బంధువులు, మిత్రులు బాధపడతాం, తెలిసిన వాళ్ళు కాబట్టి బాధపడతాము. కానీ వాళ్ళు మార్చుకోవాలి. అందుకోసం విజ్ఞప్తి చేస్తున్నారు, రండి, తప్పు లేదు. ఇలా సరెండర్ అంటే ఏదో ఎవరి కాలు మొక్కటం లేదు, దండం పెట్టడం లేదు. రండి, వచ్చి మాట్లాడండి, మళ్ళీ మీరు చట్టబద్ధంగా మీరు పని చేసుకోండి. ఎవరొద్దంటారు? ఆల్రెడీ అమిత్ షా చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, అందరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు చట్టబద్ధంగా. వాళ్ళు ఎందుకు వద్దంటారు? పోలీసులు చట్టబద్ధంగా పని చేస్తామంటే రైట్. కంటిన్యూ చేద్దాం. రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రెడ్డి గారు, అంటే ఇప్పుడు వీళ్ళు లొంగిపోవడం, ఎందుకంటే మీరు మాజీ పోలీస్ అధికారిగా ఉన్న సందర్భంలో ఇన్ఫార్మర్లతో మాట్లాడి ఉండొచ్చు, కొంతమంది మావోయిస్టులతో కూడా మీరు మాట్లాడి ఉండొచ్చు, అండ్ దాని గురించి మాట్లాడుకునే క్రమంలో సో ఇప్పుడు ఈ లొంగే సందర్భంలో ఎటువంటి కంపల్షన్స్ ఉంటూ ఉంటాయండి? ఎటువంటి అంశాలు వాళ్ళ మెదడులో మెదులుతూ ఉంటాయి? పోక ముందే మనల్ని ఎక్కడైనా ఎన్కౌంటర్ చేస్తారేమో అన్నటువంటి భయం ఉంటుంది. అదే కాకుండా లొంగిపోయిన తర్వాత కూడా ముందున్న కేసుల్ని మమ్మల్ని వెంటాడుతూ కొన్ని సందర్భాల్లో
కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేయడము, మళ్ళీ జైల్లో పెట్టడము, ముందు కేసులు కూడా రీఓపెన్ చేయడము, చార్జ్ షీట్లు వేయడము ఇట్లాంటివి జరుగుతాయేమో అని భయం శంఖ వాళ్ళలో 100% ఉంటుంది. ఎందుకంటే ముందు వీళ్ళకి తెలియని కేసుల్లో కూడా ముద్దాయిలుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్లో జనరల్ గా ప్రభుత్వాలు కూడా చెప్పారు, ఒకసారి మీరు లొంగిపోతే ఆ కేసులన్నీ కూడా దానిని వైండప్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తామని. అదే కాకుండా మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత మీ మామూలు జీవన భృతికి ఏమైతే అవసరమవుతాయో అవన్నీ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. చాలా మంది ఆ విధంగా కల్పించారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయినారు, చాలా పార్టీల్లో ఉంటున్నారు. వాళ్ళు మామూలుగా ప్రజాప్రతినిధులుగా చిన్న చిన్న క్యాడర్లో ఇదవుతున్నారు, షైన్ అయ్యారు. చాలా మంది బాగున్నారు. ఎందుకంటే జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత ఏదో ఒక వృత్తి, ఏదో ఒక విధంగా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఆసరాతో ఏదో ఒక వృత్తి చేసుకొని పిల్లలతో హాయిగా ఉన్నారు. అదే విధంగా కొందరు పాలిటిక్స్ లో కూడా బాగా బిజీగా ఉంటున్నారు, ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అదే మార్గంలో మిగతా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. అవో మేము కలిసిపోతాము, జనజీవన స్రవంతిలో కలిసిపోదాము, ఆయుధాలు ఇద్దామని వస్తే పోలీసులు ఏమైనా మనం ఏమార్చి చంపేస్తారేమో అనేటువంటి శంక చాలా మందిలో ఉంటుంది. అది బహిరంగంగానే ప్రకటించినారు. మీరు ఎవరి ద్వారానైనా మీరు కూడగట్టుకొని డెఫినెట్ గా పోలీసుల ముందు లొంగిపోతే ఆ కేసులన్నీ ఏమి ఉండవు. మీకు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి, మీ జీవన భృతికి కూడా అన్ని విధాల మీకు ఇది కల్పిస్తాము అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. చాలా మంది కలిసిపోయారు, సరెండర్ అయిపోయారు. అదే విధంగా వాళ్ళ పైన ఏదైతే రెమ్యూనరేషన్ ఉందో, 1 లక్ష నుండి 10 లక్షల నుండి 1 కోటి అనండి, అవన్నీ కూడా మీకే ఇస్తాము కొంతవరకు అనే భావన కూడా ఉంది. ఆ విధంగా చేస్తున్నారు. అతి ముఖ్యంగా వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయి మామూలు జీవితాన్ని గడపడానికి ప్రభుత్వాలు డెఫినెట్ గా చేయూతనిస్తున్నాయి. చాలా మంది ఆ విధంగా ఉన్నారు, చాలా విధాలుగా జీవిస్తున్నారు. దాన్ని మరింత బలోపేతం చేసి ఇంక ఉన్న అంటే ఇప్పుడు 95% లేకపోతే 99% అందరూ నక్సలైట్లు లేకుండా పోయినారు. ఓన్లీ 100 మెంబర్స్ అంటే నాకు తెలిసి పేరున్న వాళ్ళు ఒక 60 మంది ఉంటే ఉండొచ్చు. గణపతి లాంటి వాళ్ళు ఒక్కళ్లే ఉన్నారు, ఆయన వైఫ్ సుజాత ఏదో ఉన్నట్టున్నారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా పేరు లేని వాళ్ళే. మీరు 100 మంది సంఖ్య చెప్పొచ్చు కానీ దాంట్లో సుమారుగా అటు ఇటుగా అంతే చాలా తక్కువ మంది, ఒక 60 మంది ఉండొచ్చు. ఎందుకంటే కేసులు ఉండేవాళ్ళు వాళ్ళు ఒక 60 మంది కంటే తక్కువే ఉండొచ్చు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా వీళ్ళల్లో వెపన్స్ ఉండే వాళ్ళు కూడా ఒక 60 మంది కంటే ఎక్కువ ఏమీ ఉండరు. మిగతా వాళ్ళంతా వెపన్లన్నీ సరెండర్ చేసి వాళ్ళు సరెండర్ అయిపోయినారు. కాబట్టి ఉన్న వాళ్ళు కూడా ముందుగా వచ్చి సరెండర్ అయిపోయి వెపన్స్ ఆడిచ్చేసి జనజీవన స్రవంతిలో కలిసిపోతే బాగుంటుంది. వాళ్ళ నెరవేరాలనుకునే కోరిక, అరే నాకు ఈ విధంగా నేను ప్రజలకు చేయూతనివ్వాలి, ప్రజలకు న్యాయం చేయాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఏదైనా ఒక పార్టీ, మీరు చెప్పినట్టు ఏదైనా ఒక పార్టీ పెట్టచ్చు, లేదు ఉన్న పార్టీలోనే తమ వంతుగా సహాయం చేయవచ్చు, ప్రజలకు చేయూతనివ్వచ్చు, ప్రజలకి ఆసరా కల్పించవచ్చు, ప్రజలకు అన్యాయాలు దౌర్జన్యాలు జరిగితే దాన్ని పోరాడొచ్చు, ఆ విధంగా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమీ చేయలేరు, డెఫినెట్ గా వాళ్ళు లొంగిపోవాల్సిందే, లేకపోతే పరలోకానికి ప్రాప్తిస్తారు. అంతకంటే ఏమి చేయలేరు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ తుపాకీ కొట్టడం ద్వారా అని చెప్పి ఎక్కడైతే వీళ్ళు మళ్ళీ హింసకు కొంచెం ప్రాధాన్యత ఇచ్చినారంటే వాళ్ళను డెఫినెట్ గా పోలీసులు ఎన్కౌంటర్లతో చంపక తప్పదు. కాబట్టి వీళ్ళు డెఫినెట్ గా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు సరెండర్ అయిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయి వాళ్ళు ప్రజాసేవకులుగా వాళ్ళ మనలో ఏమైతే ఉందో ఆ విధంగా ప్రజాసేవ చేయొచ్చు, తప్పులేదు, బాగా చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళంతా ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి అంటే జనజీవన స్రవంతిలోకి వచ్చేసి వాళ్ళ ఆయుధాలను వీడేసి జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తే కనుక బాగుంటుందని అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డన్న గారు, అలాగే జంపన్న గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి దీనికి సంబంధించి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు ఇద్దరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి నేను మా ప్రతినిధి రవి నా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను అప్డేట్స్ అందించేందుకు. రవి కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఈ అంశాన్ని మరి ముఖ్యంగా ఆపరేషన్ కగార్ని ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తున్న వాళ్ళు అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఆర్టీవీ నుంచి అందిస్తున్న వాళ్ళు రవి కూడా ఒకరు. సో రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి నాయక్, ప్రస్తుతం ఆపరేషన్ కగార్ ఈ రోజు రాత్రితో ముగియబోతోంది. గణపతి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే సుజాత లాంటి వాళ్ళు కావచ్చు, మంగ్తూ ఇలా రేలా, దాంతోపాటు రూపీ,
ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు లొంగిపోయే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా టైం పడుతుందా? కమ్యూనికేషన్లో ఉన్నారా? ముందు రెడ్డన్నతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అయింది. అంటే ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చే దారిలోనే మా మీద ఏదైనా జరగచ్చు అని చెప్పి అనుమానంతో వాళ్ళు కొంతమంది ఆగిపోయే అవకాశం ఉంది అనే అనుమానం కూడా రైజ్ అవుతుంది. సో ఇప్పుడు వీటికి ఫుల్ స్టాప్ పెట్టేలాగో లేకపోతే ఫుల్ స్టాప్ పడేలాగా ఏమైనా కార్యాచరణ జరుగుతుందా, ఇటు ఫోర్సెస్ నుంచి కావచ్చు లేకపోతే అటు మావోయిస్టుల నుంచి కావచ్చు? ఎస్ సచిన్, ఈ అంశంపై 3 రకాలుగా మనము ముందుగా విశ్లేషించవలసి వస్తుంది. అయితే ముందుగా ఆపరేషన్ కగార్ పూర్తి అయిందా లేదా, కగారు సక్సెస్ అయిందా లేదా, ఈ కగారు ఆ ప్రధాన ఉద్దేశం ఏంది? ఆపరేషన్ గ్రీన్ హాంట్ నుంచి బ్లాక్ ఫారెస్ట్ వరకు, బ్లాక్ ఫారెస్ట్ నుంచి నేటితో అర్ధరాత్రి 12 గంటలతో ముగియనున్న ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందా లేదా అనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి పశ్చిమ బెంగాల్ నక్సల్ బరి నుంచి మొదలైన ఉద్యమం ఇప్పుడు ఆ శ్రీకాకుళం నుంచి అటు పార్లమెంట్ దాకా చేరిందంటే పరిస్థితి నక్సలిజం మీద ఎంత చర్చ జరుగుతుందో మనం చెప్పనక్కర్లేదు, క్లియర్గా కనబడుతుంది. నిన్న కూడా పార్లమెంట్లో చాలా క్లియర్గా చర్చ జరిగింది. ఆ చర్చలో అమిత్ షా మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పారు. ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది. ఈ దేశంలో నక్సల్ ముక్త్ భారత్గా అతి త్వరలో ప్రకటించబోతున్నాం, ఈ రోజుతో ప్రకటించబోతున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన అంశంలో కొంత ఇప్పుడు ఎవరైతే ప్రజాస్వామికవాదులు ఉన్నారో వారు కొన్ని అంశాలు కూడా లేవనెత్తున్నారు. ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందంటే మరి గణపతి అంశం ఏంది, గణపతితో పాటు ఇటీవల ఒక మీడియా మాధ్యమంతో మాట్లాడిన హిడ్మాల్ పరిస్థితి ఏంటి, ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. వారిని ఎప్పుడు జనజీవన స్రవంతిలో తీసుకురాబోతున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమేరకు ఆపరేషన్ కగార్తో ప్రధానంగా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన వరుసగా పెద్ద నాయకులు సరెండర్ అయినా పెద్ద నాయకుల విశ్లేషణ కూడా, దేవ్జీ లాంటి కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో నాయకుల విశ్లేషణ కూడా చాలా క్లియర్గా చెబుతున్నారు. మేము ఒకవేళ కనుక మా పార్టీని లీగలైజ్ చేస్తే, మళ్ళీ చెబుతున్నాను, మా పార్టీని లీగలైజ్ చేస్తే మేము ఇంకా చాలామంది ఉన్నారు, అడవిల నుంచి ఉన్న వారికి రమ్మని మేము అప్పీల్ చేస్తాం, అప్పీల్ చేయడం వరకే, అది మీడియా ముఖంగా అప్పీల్ చేస్తామని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇంకా చాలా మేరకు కొంత దళాలు ఉన్నాయి, దళాలతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో ఇంకా కేంద్ర కమిటీకి సంబంధించిన కొంత కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నాడని ఒక చర్చ జరుగుతుంది. దీంతోపాటు ఎవరైతే భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన మాజీ సెక్రటరీ ఉన్నాడో ఆ మాజీ సెక్రటరీ గణపతి ముప్పాల్ లక్ష్మణరావు ఇంకా సరెండర్ కాలేదు, కానీ అతి త్వరలో సరెండర్ అవుతారనే ఒక ప్రచారం నిన్నటి దాకా జరిగింది. అయితే తనకు సంబంధించిన ప్రజాస్వామికవాదులతో పాటు ఈ సంఘాల హక్కుల సంఘాల నాయకులు ఒకే ఒక మాట చెబుతున్నారు, గణపతి ఎట్టి పరిస్థితుల్లో ఈ టైంలో సరెండర్ కాడు. 31 మార్చి అంటే 31 మార్చి వరకు, ఈరోజు రాత్రి వరకు డెడ్ లైన్ ఏదైతుందో ఒక రకంగా దానికి మావోయిస్టు పార్టీలో కొంతమంది ముఖ్య నేతలు సవాల్ చేశారనే ఒక చర్చ కొనసాగుతుంది. ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుందన్నది ఈ రోజుతో తేలనుంది. దీని తర్వాత ఒకవేళ నిజంగానే కనుక కంటిన్యూయేషన్ చేస్తారా, లేదంటే ఇంకా ఎవరైనా చెప్పినట్టుగా విశ్లేషకులు చెప్పినట్టుగా నిజంగానే సరెండర్ అయితే ఆ సరెండర్ అయి వచ్చే వారికి ఏ విధమైన భద్రత కల్పిస్తారు, నిజంగానే వస్తున్న సమయంలో ఫైరింగ్ కనుక జరిగితే ఇరుపక్షాల మధ్య ఫైరింగ్ జరిగిందని చెప్తారా, లేదంటే వారికి మీడియా మాధ్యమాలలో ఏం చెబుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఈ అంశంలో ఇప్పుడు దేశంలో చర్చ కొనసాగుతుంది. 31 మార్చి వరకు ఆపరేషన్ కగార్ పూర్తి అయింది, ఆపరేషన్ కగార్ ముగియబోతుంది. కాబట్టి దీనిపై ఇంకా ఏ అంశాలపై చర్చ జరుగుతుందనే కోణంలో ముఖ్యంగా చెబుతున్న పరిస్థితి. ముఖ్య నాయకుల సరెండర్తో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఉన్నవారే ముఖ్య నాయకులు కాబోతున్నారా లేకపోతే ఏం జరగబోతుందని చెబుతున్న పరిస్థితి. మరో పక్క పార్లమెంట్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. నిజంగానే అత్యాధునిక ఆయుధాలు మావోయిస్టు పార్టీ దగ్గర వస్తే, అది ఆదివాసీల చేతులకు వస్తే ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయి, ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవట్లేదు, ఎవరైతే ఆయుధాలు సప్లై చేసే నాయకులు ఉన్నారో జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసే ఆదివాసీ యువకుల చేతిలో ఈ ఆయుధాలు ఎడికెళ్ళి వచ్చాయనేది కూడా ప్రభుత్వం స్పందించాలి. దీంతో పాటు జల్ జంగల్ జమీన్తో పాటు సమస్యలు, సామాజిక కోణాలు కూడా ఆలోచించాలి. ఈ సమస్య ఎప్పటి వరకు పరిష్కారం చేస్తారు, ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా పార్లమెంట్లో కొంతమంది ఆదివాసీ ఎంపీలు ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం చూసినట్టు కనుకైతే కర్రెగుట్ట నుండి మొదలుకొని మాడ్ ప్రాంతంలో కూడా అక్కడక్కడ ఇంకా దళాలున్నాయి. తెలంగాణ ప్రాంతంలో కూడా ఏజెన్సీలో, గోదావరి లోయ ప్రాంతాల్లో కూడా
ఎక్కడైనా ఆర్గనైజేషన్ కొనసాగుతుందా, కొనసాగితే ఎందుకు ఎవరు లేరు, మావోయిస్టు పార్టీ అంతమైపోయిందని డీజీపీ స్థాయి వ్యక్తులు ఎందుకు ఎందుకు ప్రకటించట్లేదనే కోణంలో కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు దేశంలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మావోయిస్టు పార్టీ అంశంలో ఎప్పుడు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు, అసలు ఆపరేషన్ కగార్ కొనసాగబోతుందా లేదంటే ఆపరేషన్ కగార్ నేటికి ముగియబోతుందనే అంశం ఇంకా చర్చనీయాంశంగానే మారినట్టు కనబడుతుంది. సచిన్. రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కొద్దిసేపటి కింద మాట్లాడుకున్నట్టుగా ఆపరేషన్ కగార్కి ఇవాళతో డెడ్లైన్. నిన్న లోక్సభలో హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టుల కేంద్ర కమిటీని నిర్మూలించామంటూ చెప్పుకొచ్చారు ఆయన. చర్చలతోనే సమస్యల పరిష్కారం అంటూ వెల్లడించారు. ఆయుధాలు చేతపట్టి యోచన తగ్గదంటూ కూడా హెచ్చరించారు ఆయన. ఇప్పటికే సరెండర్ కాని మావోయిస్ట్ అగ్రనేత గణపతి గురించి ఇంకా చర్చ జరుగుతోంది. ఆయన అజ్ఞాతంలో ఉన్న సిచ్యువేషన్, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయనే కాదు ఇంకా కొంతమంది దాదాపు 100 సంఖ్యలో ఉంటారు, వీళ్ళు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు లొంగిపోబోతున్నారా లేదా అనే సందేహాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. డెడ్లైన్ ముగిసిన మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఇంకా కొనసాగుతాయా? అంటే ఈ రోజుతో డెడ్లైన్ ముగిసినప్పటికీ కూడా మావోయిస్టుల ఎన్కౌంటర్స్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? మరి ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు ముఖ్య నేతలు దేవ్జీ కావచ్చు, ఉండిన నరసింహారెడ్డి కావచ్చు, మల్లా రాజిరెడ్డి, పాపారావు, వీళ్ళకి సంబంధించి మాట్లాడుకున్న క్రమం కూడా ఇప్పుడు గత ఏడాది నవంబర్ 18న హిడ్మా ఎన్కౌంటర్తో మొదలైంది మావోయిస్టు పార్టీ పతనం అంటూ చర్చ జరుగుతోంది. మిగిలిన మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. 15,000 మంది సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలతో గాలింపు చేపడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈరోజు రాత్రితో డెడ్లైన్ ముగియబోతోంది కాబట్టి రేపు లేకపోతే రాబోయే రోజుల్లో లొంగిపోయే అవకాశం ఉందా? గణపతి కావచ్చు, సుజాత కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా ఏం జరిగే అవకాశం ఉంది? ఇన్ఫ్యాక్ట్ మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.